హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. ఈరోజు వీడియోలో కప్పు బొంబాయి రవ్వతోటి పిల్లలకి, పెద్దలకి నచ్చేలా చాలా సింపుల్‌గా స్నాక్స్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో ఈ స్నాక్స్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు. బొంబాయి రవ్వతో చేస్తాం కాబట్టి పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా చాలా బావుంటాయి. ఈ సింపుల్ స్నాక్స్‌ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ స్నాక్స్‌ని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్‌లో 2 కప్పుల నీళ్లను వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని వేసుకొని వీటిని ఒకసారి కలుపుకొని ఈ నీళ్లను మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు మంటను లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఏ కప్పుతో అయితే నీళ్ళని తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి. బొంబాయి రవ్వను వేసుకునేటప్పుడు మంటను లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. అలాగే రవ్వ వేసేటప్పుడు కంటిన్యూయస్‌గా కలుపుతూ ఉండాలి. అప్పుడే ఉండలు ఫామ్ అవ్వకుండా రవ్వంతా చక్కగా కలుస్తుంది. రవ్వ వేసిన తర్వాత 2, 3 నిమిషాల పాటు ఉడికించుకుంటే రవ్వంతా బాగా ఉడికి దగ్గరగా అవుతుంది. ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని ఈ రవ్వను చల్లారనివ్వాలి. రవ్వంతా కూడా చల్లారిన తర్వాత చేతులకి కొద్దిగా ఆయిల్‌ని అప్లై చేసుకొని ఈ రవ్వ ముద్ద అంతటిని కూడా దగ్గరగా చేసుకోవాలి. రవ్వ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు కలుపుకున్నట్లయితే చాలా ఈజీగా కలుపుకోవచ్చు. పూర్తిగా చల్లారిపోతే బాగా గట్టి పడిపోతుందండి. గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా దగ్గరగా చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముద్దలను తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా గారెల షేప్‌లోకి చేసుకోవాలి. వీటిని రౌండ్ బాల్స్‌లో అయినా సరే చేసుకొని తీసుకోవచ్చు గానీ, ఇలా చిన్న చిన్న సైజుల్లో గారెల్లా చేసుకున్నట్లయితే మధ్య భాగంలో ఖాళీ ఉంటుంది కాబట్టి లోపల వరకు పిండి బాగా వేగి క్రిస్పీగా వస్తాయి. ఇలాగే మిగిలిన పిండి ముద్దతో కూడా అన్నిటిని ప్రిపేర్ చేసుకోవాలి. నేను చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో సింపుల్ స్నాక్స్‌లా చూపిస్తున్నానండి. వీటినే మీరు కొంచెం బ్రేక్‌ఫాస్ట్‌లా ప్రిపేర్ చేయాలనుకుంటే వాటర్‌లో ఉప్పు, నూనెతో పాటు ఉల్లిపాయలు, చిల్లీ ఫ్లేక్స్ లాంటివి వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇలా అన్నిటిని రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని వేడి చేసుకొని, నూనె వేడైన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఆయిల్‌కి సరిపడా వడలను వేసుకోవాలి. వీటిని ఆయిల్‌లో ఫ్రై చేసేటప్పుడు మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసినట్లయితే ఇవి ఆయిల్‌లో విడిపోయే అవకాశం ఉంటుంది. లేదా పగుళ్ళు కూడా ఎక్కువగా వస్తాయి. మీడియం ఫ్లేమ్‌లో గానీ, హై ఫ్లేమ్‌లో గానీ పెట్టుకొని ఇలా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఈ వడలను బొంబాయి రవ్వతో ప్రిపేర్ చేస్తున్నాము. అలాగే కొంచెం మందంగా చేసుకున్నాం కాబట్టి ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది. ఇలా అన్నీ కూడా మంచి రంగులోకొచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న అన్నిటిని కూడా ఒక బౌల్‌లోకి వేసుకోండి. తర్వాత ఇందులోకి మీ రుచికి సరిపడా కారాన్ని వేసుకొని ఇలా టాస్ చేసుకోవాలి. చెప్పాను కదండీ! నేను చాలా సింపుల్‌గా చూపిస్తున్నాను. మీరు ఇందులోనే గరం మసాలాను గానీ, చాట్ మసాలాను గానీ కావాలంటే కూడా వేసుకోవచ్చు. ఇలా అంతా బాగా టాస్ చేసుకున్న తర్వాత వీటిని టమాటా కెచప్‌తో గానీ, మయోనైస్‌తో గానీ సర్వ్ చేసుకున్నట్లయితే పిల్లలైనా, పెద్దలైనా కూడా చాలా ఇష్టంగా తింటారు. సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో చేసినప్పటికీ కూడా ఈ స్నాక్స్ చాలా రుచిగా ఉంటాయండి. పైన క్రిస్పీగా, లోపల గుల్లగా భలే రుచిగా ఉంటాయి. వీటిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.